బిగ్ బాస్ సీజన్ 8 లో ఈ వారం వీకెండ్ ఎపిసోడ్ లో భాగంగా మన నాగార్జున గారు వచ్చేసి నిఖిల్ కి పృథ్వీకి ఇద్దరికి కలిసి గట్టిగానే క్లాస్ పీకారండో అదేంటో చూసేద్దామా. అక్కడికే వచ్చేస్తున్నా. ఇకపోతే నిఖిల్ ని ఉద్దేశిస్తూ మన నాగార్జున గారు వచ్చేసి, నిఖిల్ నీ క్లాన్ ని గెలిపించుకున్నావు, దట్ ఈస్ ఫైన్, బాగుంది, మీ ఎఫర్ట్స్ చాలా బాగా పెట్టారు. కానీ ఎందుకనయ్యా ప్రతిసారి అమ్మాయిల మీద ట్యాకిల్ చేయడం? అసలు యష్మిని ప్రేరణని ఎంత వర్స్ గా పృథ్వీ ట్యాకిల్ చేశాడో నీకు తెలుస్తుందా? అక్కడ ఓపెన్ గా కనిపిస్తుంది. అక్కడ అభయ్ వచ్చేసి సైలెంట్ గా వెళ్లి ఒక చోట కూర్చున్నాడు. వాళ్ళ క్లాన్ కి తను సపోర్ట్ గా ఏం చేయలేదు. బట్ నీకైతే బుద్ధి ఉంది కదా, మీ క్లాన్ తప్పు చేస్తుంటే నువ్వు నచ్చ చెప్పాలి కదా. అలాంటిది నువ్వే వెళ్ళి రివర్స్ లో మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అయ్యా? నాకు ఒకటి అర్థం కాదు. అక్కడ నబీల్ వచ్చేసి సోనియాతో ఒక ఆర్గ్యుమెంట్ చేస్తున్నాడు ఎక్స్ విషయంలో. అక్కడ వాళ్ళిద్దరికి జరుగుతుంటే ఆర్గ్యుమెంట్ ని మధ్యలో నువ్వు పృథ్వీ వెళ్ళి ఆ ఆర్గ్యుమెంట్ ని ఇంకా పెద్దది చేయడం అవసరమా అయ్యా? నాకు అర్థం కాదు. అంటే సోనియాని ఏమన్నా సరే మీ ఇద్దరు బాడీ గార్డ్స్ లా వచ్చేస్తారా? అది ఎంతవరకు కరెక్ట్ అంటావు నిఖిల్ అన్నట్లుగా ఘాటుగానే ప్రశ్న అడిగేసరికి నిఖిల్ వచ్చేసి, సార్ అక్కడ నబీల్ వచ్చేసి చాలా మాటలు క్రాస్ అయ్యాడు, నాకు అది కరెక్ట్ అనిపించలేదు సార్, అమ్మాయి మీద అరచడం అనేది నాకు నచ్చలేదు సార్ అంటాడనమాట. ఓకే, ఎగ్జాక్ట్లీ దిస్ పాయింట్ ఐ వాంట్ టు టాక్. ఇప్పుడు అమ్మాయి మీద అరచడమే రాంగ్ అన్నప్పుడు పృథ్వీ వచ్చేసి అమ్మాయి మీద కూర్చొని అమ్మాయిని ఎలా పడితే అలా రాంగ్ గా ట్యాకిల్ చేసి పృథ్వీ వచ్చేసి ప్రేరణని యష్మిని ఎంత రాంగ్ గా ట్యాకిల్ చేస్తాడో నీకు తెలుస్తుందా? మరి అలాంటప్పుడు కనీసం నీ క్లాన్ లో ఒక టీం మెంబర్ కదా, తనకి ఒక్క మాటైనా చెప్పావా అయ్యా అని అడిగేసరికి నిఖిల్ వచ్చేసి, సార్ నేను నిజంగా చూడలేదు సార్, సార్ ఐ స్వేర్ పృథ్వీని చూసింటే మాత్రం ఖచ్చితంగా స్టాప్ చేసేవాడిని, అండ్ ఆల్రెడీ పృథ్వీకి చెప్పా కొంచెం చూసుకొని ఆడు అనేసి. అదేనా అయ్యా చూసుకొని ఆడడం అంటే? గెలవాలి, గెలిచే ప్రాసెస్ కూడా ఎంత ఇంపార్టెంటో మీ అందరికి స్టార్టింగ్ నుంచి చెప్తూనే వస్తున్నా. అయినా నీ టీమ్ లో అంతమంది బెస్ట్ ప్లేయర్స్ ఉండగా నువ్వు సోనియాని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నావయ్యా నిఖిల్ అన్నట్లుగా ఇండైరెక్ట్ గా ప్రశ్న వేసేస్తాడనమాట. సార్ నాకు సోనియా ఎఫర్ట్స్ చాలా కనిపించాయి సార్ ఈ గేమ్ లో, అందుకనే నేను చీఫ్ కంటెండర్ గా సోనియాకి ఇచ్చాను అన్నట్లుగా చెప్తారనమాట. ద డెసిషన్ ఇస్ కంప్లీట్లీ రాంగ్. నీ టీమ్ లో చాలా బాగా ఆడిన వాళ్ళు ఇంకా ఉన్నారు, బట్ నువ్వు సోనియాకి ఇవ్వడం నాకు ఏమాత్రం నచ్చలేదు అన్నట్లుగా మన నాగార్జున గారు అయితే చెప్తారనమాట. సో దాంతో నిఖిల్ వచ్చేసి, సారీ సార్, నెక్స్ట్ టైం నుంచి నేను కూడా కరెక్ట్ గా చూసుకుంటాను అండ్ అందరినీ కరెక్ట్ గా గైడ్ చేస్తాను అన్నట్లుగా చెప్పేసి ఏదో సైలెంట్ గా కూర్చునే పోతాడా. దానికి నిఖిల్ కి మళ్ళీ గట్టిగా వార్నింగ్ ఇచ్చే ప్రయత్నం చేశారు మన నాగార్జున గారు. ఇంతకీ మీరేమంటారు? సోనియా నిఖిల్ కి బాడీ గార్డ్ లాగా వ్యవహరిస్తున్నాడంటారా? మీ ఒపీనియన్ ని కమెంట్ బాక్స్ లో మాతో షేర్ చేసేయండి.